టాక్. చాలా పెయిన్ అవుతుంది కింద. లైక్ లెగ్మెంట్ మిస్ప్లేస్డ్ అన్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఐ రియలీ వాంటెడ్ టు డూ రెస్ట్ ఆఫ్ ది స్టంట్స్. ఈ స్టంట్ నేను ఆల్మోస్ట్ అందరు చేశారు చేయలేదు, నేను టాప్ 3లో ఉన్నాను. నేను ఈజీగా నేను ఎక్కి నేను బాటిల్స్ తీసి, బట్ నాకు నెక్స్ట్ టైం చేస్తానో లేదో కూడా నాకు తెలీదు. ఐ డోంట్ నో. బట్ ఎంత సీరియస్గా స్టంట్స్ మేము తీసుకుంటున్నాము. లెగ్ ఫ్రాక్చర్ అయినా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినా దేని గురించి ఆలోచించట్లేదు. స్టంట్స్ చేయాలి, విన్ అవ్వాలి అని ఒక్కటే మైండ్లో పెట్టుకొని వెళ్తున్నాము. Yes, Meru Super and a Super Show is back again as Super 2. ఈసారి సూపర్ లో డబుల్ ధమాకా, డబుల్ స్టంట్స్, డబుల్ డేంజర్, డబుల్ రిస్క్ అండ్ డబుల్ ఎంటర్టైన్మెంట్. మరి మీకు ఈ డబుల్ ఎంటర్టైన్మెంట్ కి ఇవ్వడానికి వచ్చిన మా అమ్మాయిలు అందరూ ఫైర్ మీద ఉన్నారు. హలో గర్ల్స్, హౌ ఆర్ యు? నేను లేటా? లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చి మీకు ఒక క్రేజీ స్టంట్ తీసుకొచ్చా. ఈ రోజు స్టంట్ ఏంటో చెప్పే ముందు నేను క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఆడపిల్లని అగ్గిపుల్లని పోలుస్తారు కదా, ఎందుకు? రెండింటిని గెలికితే కాలుతాయా? రెండిట్లో ఫైర్ ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఆ ఫైర్ బయటికి తీసుకొచ్చి కావాలంటే ఆ ఫైర్ తో ప్రాణాలు కాపాడగలుగుతారు, లేదంటే కొంపలు కాల్చేయగలుగుతారు. సో బేసికల్ గా మీ అందరిలో ఇలాంటి ఫైర్ ఉందని నా ఫీలింగ్. ఉందా లేదా? ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం కదా. గట్టిగా చెప్పండి, ఉందా లేదా? 15 మందిలో ప్రస్తుతానికి 6 మిగిలారు. బాగా ఫైర్ ఉన్న గర్ల్సే మీరంతా. సో మీ ఫైర్ ని వాడుకుంటూ ఈ రోజు స్టంట్ పెట్టాను. సో ఆ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. డైరెక్ట్ గా డెమో చూపిస్తాను ఫస్ట్. సో స్టంట్ టీమ్ రెడీ ఫర్ ద డెమో. జాగ్రత్తగా చూడండి గర్ల్స్. అది ఫస్ట్ కీ అండ్ ఆబ్స్టికల్ కోర్స్ దాటాడు. అండ్ సెకండ్ కీ తీసుకున్నాడు. థర్డ్ కీ తీసుకున్నాడు. స్మాష్ చేయించాడు. వచ్చి మీరు తీసుకున్న 3 కీస్ లో ఒక కీ ఆ లాకర్ ఓపెన్ అవుతుంది. 3 కీస్లలో ఒకటే కీ పనిచేస్తుంది. మీరు ఆ కీ తీసేటప్పుడు గ్లవ్ తీసేయాలి, లేదంటే మీరు ఆ కీ హ్యాండిల్ చేయలేరు. ఆ గ్లవ్స్ మీరు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మా స్టంట్ మ్యాన్ వచ్చి దానికి జెల్ పెడతాడు. ఆ గ్లవ్ కి జెల్ పెట్టిన తర్వాత దాన్ని వెలిగిస్తారు. మీ చేతులు బర్న్ అవుతూ ఉంటే దాంతో మీరు ఆ సూపర్ 2ని వెలిగిస్తే, ఎప్పుడైతే వెలిగించారో అక్కడ మీ స్టంట్ ఎండ్ అవుతుంది. ఓకే, సో మన నిప్పుతో చెలగాటం ఆడడానికి ఫస్ట్ వెళ్తున్న అమ్మాయి ఎవరో ఎలా డిసైడ్ చేద్దాం? నేను ఐడియాస్? నో ఐడియాసా? ఎప్పుడులాగే నేనే ఐడియాస్తో రావాలి. ఓకే సరే, లాస్ట్ ఎపిసోడ్లో విన్నర్ నేహా ఉంది కదా, నేహాని వాడదాం. అండ్ నేహా సేఫ్లో ఉంది కాబట్టి ఈరోజు నేహా చేయక్కర్లేదు. సో నేహాని వాడుతూ మీ ఆర్డర్ని నేను కన్ఫర్మ్ చేస్తా ఈరోజు. నేహా కమ్ హియర్.
ఏంటి చాలా హ్యాపీగా ఉంది, నీకు ఫైర్ అంటే ఇష్టం లేదా? నాకేం ట్విస్ట్ పెడుతున్నావా? నీకేం ట్విస్ట్ లేదు. సో నేహ వెనకాల నేను ఒక నంబర్ చూపిస్తాను, ఆ నంబర్ ఎవరిదో నువ్వు చెప్తే వాళ్ళ ఆర్డర్ ఫిక్స్ అవుతుంది. ఓకే రెడీ? ఓకే. సో ఇదెవరు? ముమ్మై. వెరీ గుడ్. ఇదెవరు? తేజు. ఓకే. నీ వెనక కూడా కళ్ళు ఉంది అంటే ఏమన్నా? ఇదెవరు? పూజ. ఓహో వెరీ గుడ్, అన్ని కరెక్ట్ గానే చూస్తున్నావు. ఇదెవరు? అమూల్య. వెరీ గుడ్. అయిపోయిందా? లాస్ట్ మదాల్సా. బ్యాలెన్స్ మదాల్సా ఎంత? 4. సో 1 is పూజ, 2nd అమూల్య, 3rd ఉమైత్, 4th మదాల్సా అండ్ 5th తేజస్వి. అంత జోకే ఉంది దాంట్లో. అంటే ఇటు ఫస్ట్ వచ్చింది అనుకున్నా. నన్ను ఇందాక తేజు దగ్గర వెనకాల కనిపించినట్టే అంటున్నావా అంటే తను ఎప్పుడు ఫస్ట్ వెళ్తా అంటది కదా, సో తనకు కావాల్సి అలాగంటున్నావా? ఓకే, అంటే తనకి పనిష్మెంట్ ఇచ్చావేమో, అది ఎలా కనిపించింది లాస్ట్ వెళ్ళమని అని అందాం అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో గర్ల్స్, సేఫ్టీ టిప్స్ అన్ని స్ట్రైట్ గా ఫాలో అవ్వండి, ఎందుకంటే మామూలు టాస్క్ లో ఏదైనా జరిగితే మేము వచ్చి కాపాడగలుగుతాం, లేదంటే హాస్పిటల్కి పంపగలుగుతాం, పెద్ద డ్యామేజ్ ఏం జరగదు. కానీ ఫైర్ వల్ల మీ జుట్టు కాలిపోయిన ప్లెడ్జ్ చేద్దాం, చాలా రోజులైంది ప్లెడ్జ్ చేసి. కమాన్. అందమైన అమ్మాయిలు అనుకునే మేము, అంతకంటే అందమైన నవదీప్ చేస్తున్న ఈ సూపర్ 2 లో, ఈ కాంపిటీషన్ మొత్తం ఫేర్ గా జరుగుతుందని, ఈ రోజు ఫైర్ టాస్క్ లో మా జుట్టు కాలిపోయినా, ఐలిడ్స్ ఐలాషెస్ మొత్తం కాలిపోయి మొత్తం గుండె అయిపోయినా, నవదీప్ కి సూపర్ 2 కి ఎటువంటి సంబంధం లేదని ప్రమాణం చేస్తున్నాం, అగ్ని సాక్షిగా. మదాల్సా, ये प्लेज क्या था आप बोलिए. ఇప్పుడు చేసిన ప్లెడ్జ్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. Nothing should happen to us, and eyelashes and eyebrows and everything should stay intact. No. If something happens also, I am not responsible. That is the thing. So, ఏ మిస్టేక్ జరిగినా, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఏది జరిగినా, హెల్ప్ మీ దగ్గరికి వచ్చేలోపు జస్ట్ కాలిపోతుంది. దాన్ని అదొక న్యాచురల్ ఎలిమెంట్. సో మామూలుగా మీరు ఆడుతూ పాడుతూ పక్కన నుంచి చప్పట్లు కొడుతూ చేసే స్టంట్ కాదు, చాలా జాగ్రత్తగా చేయండి. అండ్ వాళ్ళు మీకు వేసే సేఫ్టీ గేర్ మొత్తం 1 or 2 or 3 times మీరే చెక్ చేసుకోండి. వాళ్ళు చెక్ చేస్తారు, కానీ గుర్తుపెట్టుకోండి, దెబ్బ తగిలేదు మనకి, కాలితే కాలేదు మనకి. సో జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ వెళ్ళే పూజ కేర్ఫుల్, ఎస్పెషల్లీ బికాజ్ ఆల్వేస్ ఫస్ట్ పర్సన్ డస్ లైక్ దేర్ సమ్ మిస్టేక్ హ్యాపెన్స్ అండ్ దెన్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో ఫస్ట్ నుంచే నువ్వు అన్ని చెక్ చేసుకో. గో గెట్ రెడీ. Last episode's task I didn't do, so this episode I'm going to do my best, and yeah, I hope that my hair and everything is proper. That's it. Are you scared of fire? No, I'm not. My biggest fear was the lizard in the last episode. It's over. You know what scares me? What scares me before every stunt is that I want to do my best. And So you're taking this stunt lightly? no way, never. Are you crazy? Locks and keys. Whenever there's locks and keys, there's always. But this time, God's Don't been you good feel that with if me. something goes wrong, maybe your hand can go over the fire or touch the fire? Yeah, and it can be a bad scene. So I'm going to try and be careful. Very, very careful. Okay, Pooja, your time starts now.
గ్లవ్ Try glove. Too fast. ఎస్ అదే మరి కాంపిటీషన్ అంటే అందుకే తను ఫస్ట్ పంపించింది ఎస్ పక్కా టైమ్స్ అంటూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తేడా వచ్చినా సరే ఓడిపోతారు. Sun team come in. Good one, Pooja. Yes, Pooja, fire to aadam first time anu inta munupu eppadana. No, Played with fire. Diwali. Bonfire, Diwali. Diwali and all taken tomboyish kada, so I've taken atom bombs in my hand and thrown it like that. Thank God I have my hands with me right now. నువ్వేం గ్లవ్ లేకుండా వెళ్ళావా స్టంట్ అంతా? No, one glove I didn't put. Why? Because it was so thick I could not put it. బట్ ఇట్స్ ఫర్ యువర్ సేఫ్టీ. I know. సో మీరు పూజ చేసింది మీరు చేసి పూజకి ఏం అవ్వలేదు నాకు కాలిపోయిందంటే మాత్రం నేను చేయలేను, సేఫ్టీ మీది. సో సెకండ్ అమూల్య చేస్తుంది. లెట్స్ సీ వాట్ షీ డస్. యూ కెన్ గో. I hope my time is the fastest. That's all I have to say. And all the best to Amulya. It was a very good stunt. And lighting that Super 2 was just fantastic. That feeling is just too good. And manchi stunt undi. It's very nice. You just have to be very careful because the fire is so close to the body. You can feel the fire. And yeah, otherwise it was a pretty good stunt. ఈరోజు నిప్పుతో చెలగటం చూస్తున్నాం. మా బామ్మలందరూ నిప్పు అంటే చాలా ఇష్టం అన్నారు, కానీ ఎవరికి కాలకుండా ఏమీ జరగకుండా బెస్ట్ టైం ఎంత అవుతుందో చూద్దాం. నెక్స్ట్ అమూల్య, ఎలా అనిపించింది నీకు స్టంట్? పర్లేదు చేయొచ్చు అనిపించిందా? ఏ చేతిలో కాళ్ళలో జుట్టో కాలిపోతే అప్పుడు తెలుస్తుంది. గో గెట్ రిగ్డ్. ఎస్ ముమైత్, థర్డ్ వెళ్తున్నావు నువ్వు. సో భయం వేస్తుందా ఏంటి? కాషియస్ ఉంటావా? Little cautious because I've already hurt my finger. ఎస్, లాస్ట్ ఎపిసోడ్ లోనే పాపం రోప్ బర్న్ అయ్యింది. సో నేను ఒక మ్యాజిక్ పోషన్ ఇచ్చానండి, ఆలోవెరా జెల్. ఈ రోజు నీకు ఏమైనా బర్న్ అయినా సరే మళ్ళీ ఆలోవెరా. బీ సేఫ్. Done. Thank you. All the best. ఫైర్ అంటే డెఫినెట్గా ఎవరికైనా భయం ఉంటుంది. బికాస్ అది ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసినా అది ఫేస్కి అవ్వచ్చు, మెయిన్ ఫేస్, హెయిర్ ఎక్కడైనా ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ లాస్ట్ టైంలో చేసింది వాటర్లో పడడం వల్ల బ్యాక్ పెయిన్ ఉండిపోయింది. సో నాకు అది ఒక మైనస్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ తను చూసాక కొంచెం అయితే టెన్షన్గా ఉంది. భయమే, బట్ డ్రెస్ అయితే ఉంది, సో సేఫ్టీ ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళే వరకు అయితే నేనేం చెప్పలేను చేశాక. బికాజ్ లాస్ట్ కూడా నేను చేస్తాను అది ఇది అనేసి అనుకున్నాను. వన్స్ అక్కడికి వెళ్ళాక నేను స్లిప్ అయి పడిపోయాక
నాకు ఎంత పెయిన్ ఉందో నాకే తెలుసు. అప్పుడు ఏం అనిపించలేదు బికాజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ ఫైర్ది కూడా సేమ్ అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలియదు. అండ్ అమూల్య జాగ్రత్త, సేఫ్టీ టిప్స్ అన్ని గుర్తున్నాయి కదా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 1 ఎత్తుకుంటుంది అమూల్య. Where is the key? రాసి పెట్టారు, అదే టాస్క్. బయట లోపల కింద దొరికిందా? సో అమూల్య ఆల్మోస్ట్ వంగాల్సిన అవసరం లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఆ హైట్కి. ఎస్ కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. కీస్ పడేస్తే కష్టం అమూల్య, మళ్ళీ వెనక్కి కూడా రాలేవు, చూసుకోక. కీస్ జాగ్రత్త. కమాన్ కమాన్. Hurry, it's tight. Yes, Amu, come on. Yes. 3 keys తీసుకుంది అమూల్య అండ్ yes. Yes, open. Hands up. Hands up. 30. సమూ డబుల్ చెక్ చేసుకో. ఓకే, ఎస్ సో మొత్తానికి స్టంట్ ఫినిష్ చేసింది, కానీ కొంచెం పూజ కంటే ఎక్కువ తీసుకుంది. పూజ కూడా అదే చేసింది, ఫస్ట్ గ్లవ్ తీసేసి చేసింది స్టంట్ అంతా. సో డోంట్ వరీ, స్టంట్ అయితే ఫినిష్ చేసావు, బట్ టైమింగ్ లో ఏ ర్యాంక్ లో ఉంటావు అనేది మిగతా ముగ్గురు చేశాక తెలుస్తుంది. యూ కెన్ గో గెట్ మనం కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. సో అవి మెయింటైన్ చేస్తే, అవి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే డెఫినెట్గా టాస్క్ ఈజీ. బట్ నా వరకు వచ్చేసరికి అయితే కొంచెం, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫేస్ బాడీ మొత్తం ఒకటేసారి ఫైర్కి దగ్గరకు వచ్చేసరికి చాలా భయం వేస్తుంది. బికాస్ అది ఎక్కువ హార్ట్గా ఉంది అక్కడ. అండ్ పైన కీ ఓపెన్ కాలేదు, సో మళ్ళీ అది అంతా ఓపెన్ చేసుకొని తీయాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా హ్యాండ్స్కి కొంచెం పెయిన్గా ఉంది, బట్ ఓవరాల్గా ఇట్స్ టఫ్ టాస్క్ సీరియస్లీ. బట్ నేనైతే ఎంజాయ్ చేశాను. ఫస్ట్కి అసలు నాకు ఎక్కడ దొరకలేదు, బికాజ్ అది మొత్తం కింద ఉంది. సో నేను టెన్షన్ పడుతూ వెతుకుతున్నాను, బికాజ్ ఆ ఫైర్లో ఎక్కువసేపు ఉండలేం కదా. అండ్ మొత్తం ఒకటేసారి వేడి అంతా వచ్చేసింది, అక్కడ ఎక్కువసేపు ఉండలేము, జస్ట్ 2 minutes 1 minute కంటే ఎక్కువ ఉండలేము. అండ్ ఫైనల్గా అది డౌన్లో ఉంది, సో అక్కడ కూడా ఫైర్ ఉండిపోయింది. సో నాకు అక్కడ కొంచెం భయం వేసింది. సో తర్వాత పైన ఎక్కినప్పుడు అండ్ కిందికి దిగుతున్నప్పుడు అక్కడ కొంచెం, అండ్ లాస్ట్ వన్ ఇక్కడ ఎక్కువ భయం వేసింది, బికాజ్ దాన్ని మొత్తం అది పుష్ చేసినప్పుడు అండ్ ఒకటి వచ్చి ఇలా హెడ్కి తగిలింది. సో అక్కడ కొంచెం కేర్ తీసుకున్నాను. సో మదాల సార్, నెక్స్ట్ నువ్వు వెళ్తున్నావు, ప్లీజ్ గో గెట్ రెడీ. నెక్స్ట్
నెక్స్ట్ మన ముమాజ్ ఖాన్ రెడీగా ఉంది, ఏం చేస్తుందో చూద్దాం. तो वो ये लास्ट एपिसोड का बर्न अभी तक का है, तो इसीलिए डर लग रहा है कि मेन इम्पोर्टेंट खोलना ही है. अब ये बेंड होने में दुख रहा है. लेट्स सी कैसा होता है. डर तो ऑब्वियसली लग रहा Were है. you ever scared of fire? या आई वाज ऑलवेज स्कैर्ड ऑफ फायर. कैसा, how are you going to manage now? पता नहीं, कोशिश तो कर रही हूँ मैं. कोशिश तो चाह रही है, देखते क्या होता है नेक्स्ट. धीरे 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 सब लोग दे आर डूइंग रियली गुड फॉर देमसेल्फ. सो सब यानी अमूल्या भी बैच बोल रही, बैक बेंचर से वो भी करने लगी है, क्योंकि लास्ट एपिसोड में हराया था मुझे उसने रोप में. Yes, Mumaid, your time. Ready? Starts now. यहाँ पे फायर है, हाथ मत लगाओ. Careful, Mumaid. మా గర్ల్స్ రెబల్ స్టార్స్ అవుతున్నారండి. గ్లవ్స్ గివ్స్ అన్ని తీసేసేస్తున్నారు. నేహా ఎన్ని గ్లవ్స్ తో చేస్తుందో చూద్దాం ఈరోజు. Yes! That was fun. అయ్యో, కీ పడేసిందా? పెట్టుకోండి గర్ల్స్, లాస్ట్ లాకర్ దగ్గరికి వెళ్ళేదానికి కీ. go on. Come on. అయ్యో. ఏమైంది? Open. Hands up. Hands up. Hands up. Yes. गिर गया था क्या? Yes, come on, Mumaid. గ్లవ్ చెక్ చేసుకో. 1-2 సార్లు చేతులు కాలేక ఆకులు పట్టుకొని లాభం లేదంటారు. దయచేసి అలా చేయకండి. కాయ ఆకులు పట్టుకుంటే మంట తగ్గిద్దో పెరిగిద్దో కూడా తెలియదు. Come on. Do it. Come on. Go. Yes. Yes. Good one, Mumaid. I got lucky. How? Where did you get lucky? Yeah, I dropped my key. And then luckily I was having the key which was going to open. My luck. 3 తాళాల్లో తాళం పడేసావు. Yeah, I guess while dropping there because I slipped. So I guess there somewhere. I got lucky. I got lucky like big time. అప్పుడప్పుడు లక్ సహకరిస్తుంది కానీ ఎప్పుడు సహకరించదు. అదే ఆ తాళం లేకపోయి ఉంటే మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు లక్ కాదు కదా, చాలా కష్టం అయిపోయేది. ఓకే, కంగ్రాచులేషన్స్, యూ కెన్ గో. Thank you. Pure luck. It was pure luck. I can't believe it. Sorry, babe. What was the most difficult part? Obviously going from the fire, making sure the speed is there, Did time you feel speed. the fire in the suit? Oh yeah. It does. I could feel fire in the suit. I could feel fire almost everywhere. But I guess because of the gloves, it was too difficult for me to take it out. So I didn't want to. I lost previous episode, right? And I even couldn't see. Like I showed it, the rope burn. So that was. I was feeling quite little not good about it. So this time I was deciding, like, you know what? I have to do it. I have to do it no matter what, and maintain the speed. I ran.
I ran, literally I ran. So are you happy with your performance? Oh yeah. Oh yeah. Yes. I love, you can't see I'm sweating. It is difficult because you can see I am taking so much stress to do it. So yeah, obviously TV पे लोग समझते like हाँ scripted है, ये है, easy करते हैं, वो है. It's nothing sort like that. You have to be on the time. You have to do it. Otherwise you miss the chance. It's quick, fast, strength and concentration. And now the competition is becoming more tougher day by day. సో ఈరోజు నేహా ఫిక్స్ చేసింది ఆర్డర్ మొత్తం. సో లాస్ట్ తేజు వెళ్ళాలి 5. సో తేజు, వీళ్ళు చేసిన తప్పులేంటి, ఆ తప్పులు నువ్వు చేయకుండా ఎలా ఉంటావు? యాక్చువల్లీ తప్పులు ఎవరేం చేయలేదు. ఎవరేం చేయలేదా? ఉమేద్ ఖాన్ పడేసుకున్న తాళం అది కాకపోతే డైరెక్ట్ టాస్క్ ఫెయిల్ అయ్యాయి. అది తెలిసిన తప్పు కదా, అది కాకుండా నేను అబ్జర్వ్ తెలిసిన తప్పు ఏంటి? తాళం తీసుకుని తనే వచ్చి చెప్పింది కదా నేను తప్పు చేశానని, అది కాకుండా నేనేం అబ్జర్వ్ చేయలేదు. ఇంకా వేరే ఏం చేయలేదంటావా? ఓకే, ఆల్ ది బెస్ట్ తేజు. గో గెట్ rigged ఫర్ ద ఫైర్. సో నెక్స్ట్ మనకి మదాలసా ఉంది. వెళ్ళేటప్పుడు డౌట్ ఏం అడగలేదు. సో డౌట్ అడగకుండా వెళ్ళిన మదాలసా ఎంతవరకు ఫినిష్ చేస్తుంది చూద్దాం. So Madalsa, this is the first task you're playing with fire. Yes. Scared of fire? No, I'm not scared of fire. What is your strategy? What are you going to do? I'll just finish everything in time. Aren't you scared that you will get burned? Well, I have all this precaution, so I'm assuming that I wouldn't get burned. Other 3 contestants did it in a very quick time. Yeah. And some of them were struggling to find the keys. Yes, that's my only worry, that I can find the keys and opening the lock. That's about it. If all that happens in time, everything else will happen in time. So are you going to use speed and stamina? Yeah, I will try to. But at the same time, I can't go too fast because I can't go too fast because if I miss my step or something, I can trip from there, right? So, धीरे-धीरे, slow and steady wins the race. So I'll be. एक line में खाली बता दो. It looks a little difficult, but I will try my best. Of course, it looks a little difficult. It looks quite difficult. It's got fire and everything, and I haven't been around fire like this kind of fire ever before in my life. As children, we used to play Diwali and all. तो बचपन में खेलते थे. But yes, it's looking quite difficult and very challenging at the same time, and it's very exciting. So I'm not afraid of falling down in the crocodile pit or putting my head up in the lizards and all that jazz. So this is really nice. I'm going to give it my best shot. Madalasa, any doubts? No doubts? Okay, careful. Your time starts now. Go! Come on, Maddie! Yeah! Hey. Hello? Inside, come in. Warehouse is going slow. Come on, Madalasa. Keys జాగ్రత్త. Keys జాగ్రత్త. కాల్ ఏదో ఊడిపోయింది. ఇప్పుడు దానికే తట్టుకొని దానికే పడిపోతుంది. కేర్ఫుల్ మదాలసా. అసలు స్టంట్ సేఫ్టీ చెప్పింది మొత్తం అంతా పడేసింది. Come on! Yes! Come on, Maddie! Quick! Good. Fast! Yeah, come. Yes! Woo! హ్యాండ్స్ పైకి ఎత్తాలి మదాలసా. 2 చేతులు పైకి ఎత్తే స్టంట్ Keep your hands up. Yes. Yes. Yes, double gloves for fire protection, safety. ముందు ఎపిసోడ్లో చూసాం స్వాతి దూకినప్పుడు కాలు ఇంకా ఏమైందో స్వాతికి తెలియదు. ఇంకా
అంటే స్ప్రెయిన్ అని అన్నారు, బట్ ఎంతవరకు రెస్ట్ ఏంటో ఇంకా వెయిటింగ్ ఫర్. Yeah, okay, that's okay. It's okay. Okay, whatever. వెయిట్ అదాల్ సార్ డైరెక్ట్ చేతులు కాల్చుకోవడానికి వెళ్ళినట్టుంది. Bro? Yes. Careful. Oh. Wow, nice. Yes. Okay. సో మదాల్ సార్ స్టంట్ ఫినిష్ చేసావా? చేసానా? చేసావా? రూట్ ఏంటి? I thought if I see outside first, if I find the key outside, if I don't find it outside, then I'll go inside. I was going to take like this instead of like this. But you didn't go inside only, no? Because I found the key outside. But the route was from inside, no? ऐसा compulsory था क्या? Yes, they showed the route, no? ఇలా లోపలికి వచ్చిన తర్వాత లోపల No, నుండి key because that guy saw the key hanging inside itself, so he took the inside route. I didn't see the key hanging anywhere inside. So then I thought it's anyways not inside. So I took this route because I knew it's going to be somewhere here. మరి ఇక్కడ కీ కనిపించిన తర్వాత ఈ సెకండ్ కీ తీసుకున్న తర్వాత థర్డ్ కీ పైన ఉంది కదా, అలా డైరెక్ట్ గా పైకి ఎందుకు వెళ్ళలేదు? మరి ఇదంతా ఎందుకు తిరిగి వెళ్ళావు? Because I can't jump from there to there. I can't fly, na? But it's a task incomplete now. Really? Yes. Why? Because ఇలా లోపల నుంచి ఇలా వచ్చి అప్పుడు కీ లేకపోతే అక్కడ ఎతకమన్నాం, దాంట్లో కీ ఎక్కడ ఉంటుంది అన్నాం, బట్ ద రూట్ వాస్ ఫ్రమ్ ఇన్సైడ్. Yeah, because all you guys had the key inside anyway. Pooja doesn't understand Telugu, no? Ask her if she is clear about the route. Mumaid కి ఎక్కడ దొరికింది? Outside. ముమైద్ బయట నుంచి వెళ్ళిందా లోపల నుంచి వెళ్ళిందా? Inside to outside, I think, right? Yeah. అది రోడ్, మేము చెప్పిన రూట్ అది. సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్. తేజు చేయలేకపోతే నువ్వు బాటమ్ లిస్ట్ లో ఉంటావు ఈ టాస్క్ కి, ఎందుకంటే నువ్వు రూట్ సరిగా ఫాలో అవ్వలేదు. నాకు అర్థం కాలేదని నువ్వు చెప్పలేదు, ఎందుకంటే పూజాకి అర్థమైంది, ముమైత్కి అర్థమైంది. I didn't see the key anywhere inside. Isliye I was coming from there. You cannot think and do as your own. నేను అడిగాను కూడా నీకేం డౌట్ ఉందా అని. నువ్వు డౌట్ అడుగు, నువ్వు డౌట్ 10 times అడుగు, నేను 10 times చెప్తా. ఒక టాస్క్ని ఫినిష్ చేయడానికి చాలా రకాలు ఉంటాయి, ఎలాగైనా టాస్క్ ఫినిష్ చేయొచ్చు. కానీ ఒక టాస్క్ని నేను చెప్పినట్టుగా ఫినిష్ చేస్తే టాప్ స్కోర్ వస్తుంది. అక్కడ నుంచి వెనక్కి నేను చెప్పినట్టుగా పూజ ఫినిష్ చేసింది, నేను చెప్పినట్టుగా ముమైత్ చేసింది, నేను చెప్పినట్టుగా అమూల్య చేసింది, ఒక్కదాన్ని నేను చెప్పినట్టు చేయలే. No, I understood, but I thought it is not compulsory to go from inside. నేనేం చేయలేను దానికి. I can't do anything, but your task is semi-completed, like incomplete. It's such a beautiful task and so adventurous and so thrilling. But क्या हुआ ना कि I couldn't see the car anywhere inside that broken, burning car. So I assumed that if it's not inside, then why should I go from inside? You know, I thought I'll take a detour and go from here because I could see the key right there. तो मुझे लगा अंदर से जाने का फायदा क्या है जब की बाहर है, you know. And I didn't know that it's compulsory that you had to go from inside. Otherwise, why would I go from outside? Isn't that common sense? But I didn't know that it was compulsory. Anyways. So you happy with the decision? I am with decision. So you went from outside inside? It's okay, yeah, it doesn't matter. According to me, I thought I was doing right because I wasn't aware. Sometimes, you know, when you don't understand the language properly, you know. So these small misunderstandings do happen. It's not the first time it's happening to me, so it's all right. So, but I'm happy that I finished the task, and it was such a cool task. I was not scared at all. It was thrilling. It was adventurous, and I was in the middle of fire. And the first time in my life, I had fire on my fingertips. So मजा आ गई. నాకు చిన్న హ్యాబిట్ ఉందండి, చిన్నప్పటి నుంచి ఏది చేసినా ఏ స్టంట్ చేసినా రోజుకి ఒక దెబ్బ అనమాట. అంటే ఎవ్రీ డే మినిమమ్ 1 hurt. సో నాకు దీంతో ఏం చేసుకుంటాను బికాస్ ఐఎమ్ జనరలీ వెరీ ఎక్సైటెడ్. సో ఎక్సైట్మెంట్లో ఏదైనా చేసేసినప్పుడు తెలీదు, తగిలేసి కొట్టేసుకుని అన్నీ వెళ్ళిపోతా, వచ్చిన తర్వాత ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవ్రీ డే ఒక్కొక్క దెబ్బ తగులుతూ ఉండింది. ఐ జస్ట్ హోప్ ఐ డోంట్ బర్న్ మై సెల్ఫ్ డౌన్. What was your strategy? Nothing. There's no strategy. I know the way. I'm just going to follow the rules and try to do it faster. That's all. This dress is not letting you do it faster, but yeah, we'll try. Okay. Are you scared of fire? Have you ever? No. This is the first fire task that you're doing? Yes.
ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఫైర్ బట్ ఐఎమ్ నాట్ ఫ్రెండ్స్ ఐదర్. సో అంటే నాకు పెద్ద ఫ్రెండ్షిప్ లేదండి ఫైర్తో. ఎప్పుడు స్టంట్స్ ఏం చేయలేదు, ఎప్పుడు ఫైర్ దగ్గర కూడా వెళ్ళలేదు. కానీ నాకు చాలామంది తెలుసు ఫైర్ యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు. సో అది ఇట్స్ 3 సెకండ్ థింగ్ ఆర్ 2 సెకండ్ థింగ్ ఎవరికైనా జరగచ్చు. అందుకే ఫైర్ యాక్సిడెంట్స్ ఆర్ లైక్ ద మోస్ట్ స్కేరీ థింగ్స్ బికాజ్ వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేయడానికి కూడా ఏముండదు. వన్స్ అ పర్సన్ ఇస్ బర్నింగ్ ఐ థింక్ దట్స్ వేర్ ఇట్స్ డన్. సో పార్ట్ ఆఫ్ మై హెడ్ కొంచెం భయం వేస్తుంది బట్ ఐ ట్రై మై బెస్ట్. In Super 2, you saw so many stunts, and this was the first fire. What was your reaction to it? I was like, wow, something new again. And I always believe in the elements of the world, water, fire, air. You can't go against them. అంటే వాటికి వ్యతిరేకంగా వెళ్ళలేము అనమాట. సో నాకు తెలిసి వాళ్ళకి దండం పెట్టుకుని సైలెంట్గా వెళ్ళడం బెటర్. తేజు రెడీ? Best of luck. Do good. చూసిన తప్పులన్నీ గుర్తుపెట్టుకో తేజు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. Do it. Move it, move it, move it. Do it, Teju. Do it. Do it. Come on, Teju, come on. Search for it. Search for it. Oh. Come on, come on, come on. Nice. Go up. Careful, careful, careful. Be careful. It's okay. Oh. కీ పడేసిందా? వేసిన తప్పులు చేయొద్దంటే కొత్త తప్పులు చేయమని కాదు. Nice. Nice, nice, nice. Oh. Yes. Woo. Careful, careful. వాళ్ళని పడేస్తున్నది. Oh, put your hands up once you open. Put your hands up Yes. once you open. Good, good. The time is running, do faster. Yes. The time is running, do faster. ఉమైద్ ఫినిష్ చేసిన టాస్క్ ఇది ఒకటే. సో ఏమైనా చెప్పు. Sorry. Yes, come on, Should I Teju, wait careful. there? Ready, help. Pull up. Umayద్ wait and better. ఏమైంది వచ్చే బయటకు వచ్చి. Go! Get around. Get around. Get around. Get around. Let. Get around. Out. Move. Out. Get out. ఎక్కువ స్మోక్ ఇన్హేల్ చేయడంతో నాకు తెలిసి డిజీనెస్ వచ్చింది. ఆక్సిజన్ ప్యాక్ ఉంటుంది కదా చిన్నది, అది పెట్టాను. బాగానే ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో యా ఈరోజు స్టంట్ కంప్లీట్ అది. సో ఈరోజు స్టంట్ ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా. సో చూసారుగా రోజు ఎపిసోడ్లో ఎవరో ఒకరు దెబ్బలు తగలడం అండ్ ఆల్మోస్ట్ రిస్కీ మ్యాటర్ లాగే తయారైంది. బట్ అమ్మాయిలు ఎవరు తగ్గట్లేదు, ఎవరో వెళ్తామని కానీ
మేము చేయలేమని కానీ చెప్పట్లా, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది 15 మందిలో మేము లాస్ట్ 6-7 ఉన్నారు కాబట్టి నిజంగా ఇన్ని రోజులు ఇన్ని ఎపిసోడ్లో కష్టపడి చేశారు. సో ఇక్కడ దాకా వచ్చాక వదలడం వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో ఏమైనా సరే బాగానే చేస్తున్నాను. సో స్టంట్స్ ఇంకా రిస్కీ అవ్వబోతున్నాయి. సో ఇంకొంచెం కాన్షియస్గా మేము కూడా ఉంటాం అండ్ వాళ్ళకి కూడా మేక్ షూర్ దట్ దేర్ ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో